తమ భూమిని వేరొకరి పేరు మీద పట్టా చేశారంటూ ఆరోపిస్తూ కాటారం తహసీల్దార్ కార్యాలయం ముందు ఓ కుటుంబం పురుగుల మందు డబ్బాతో నిరసన తెలిపింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో ఓ కుటుంబం తమ భూమిని వేరొకరికి పట్టా చేశారంటూ ఆరోపిస్తూ పురుగుల మందు డబ్బాతో ఆందోళన నిర్వహించారు. తమ భూమిని ఎలా రిజిస్ట్రేషన్ చేస్తారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. మాకెవరు లేరు. అదేదో ఈయన ప్రాణాలు అయిపోతే ఎన్ని అన్యాయాలు చేసుకుంటే ఈ విషయం గురించి ఎన్నిసార్లు తహసీల్దార్కు వినతి పత్రం సమర్పించినా పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారుల తీరుపై బాధితులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది ఎటువంటి మన రిజిస్ట్రేషన్ జరగకూడదని మేము చాలా సార్లు ఎంఆర్ఓ గారికి పిటిషన్ ఇవ్వడం జరిగింది, రిసీవ్డ్ తీసుకోవడం జరిగింది. మనకు 11వ నెల 10వ తారీఖు 2023 నాడు పిటిషన్ ఇచ్చినాము. ఇప్పటి వరకు ఎటువంటి ఎంక్వైరీ లేదు, ఛార్జ్ షీట్ ఫైల్ చేయలేదు. అయినప్పటికీ ఇప్పుడు మన ఎటువంటి ఎంక్వైరీ జరుగుతలేదు. ఎంఆర్ఓ ఇక్కడికి పోలీస్ స్టేషన్కి రాలేదు. తదితరుల బాధితులను కూడా ఇంతవరకు పట్టించుకున్న పాపన పోలేదు. మనకు 2వ తారీఖు 1వ నెల 2వ తారీఖు నాడు మేము హైకోర్టులో రిట్ పిటిషన్ చేయడం జరిగింది. రిట్ పిటిషన్కి సంబంధించిన రిట్ పిటిషన్ సంబంధించిన డాక్యుమెంట్ కూడా మేము ఎంఆర్ఓ గారికి ఇచ్చి దాని రిసీవ్డ్ కాపీ కూడా మేము తీసుకున్నాం. దీని మీద ఎటువంటి ఎంక్వైరీ జరగకుండా మేము ఇదే అదనంగా ఈ రిజిస్ట్రేషన్ అక్రమంగా జరిగిందంటే దానికి కూడా జరిగిన రిజిస్ట్రేషన్ ల్యాండ్ను వేరేటోళ్ళకు అమ్ముకుంటే ఎంఆర్ఓ గారు దీన్ని ఎట్లా రిజిస్ట్రేషన్ చేస్తారు? మేము కోర్టుకు సంబంధించిన హైకోర్టుకు సంబంధించిన రిట్కి సంబంధించిన ఫైల్ అనేది మేము డాక్యుమెంట్ అనేది ఎంఆర్ఓ గారికి ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించిన రిసీవ్డ్ కాపీ కూడా ఎంఆర్ఓ గారు మాకు రిటర్న్ ఇవ్వడం జరిగింది. దీన్ని ఏ విధంగా దేనికి ప్రలోభపడ్డారు? డబ్బులకు ప్రలోభపడ్డారా లేకుంటే విద్యుత్ వినియోగం ఏ విధంగా చేస్తారు? దీన్ని ఏ విధంగా దీన్ని ఏ విధంగా ప్రోత్సహిస్తారు? ప్రతి కలెక్టర్ గారు దీనికి సమాధానం చెప్పాలి. కలెక్టర్ గారు ఇక్కడికి రావాలి. దీన్ని ఏ విధంగా మీరు ముందుకు తీసుకుపోతారు? ఎవరికి ఏ విధంగా న్యాయం చేయాలో న్యాయం చేకూరేలాగా మేము పోరాడతాం, సాగడానికి అయినా సిద్ధం అని మేము ఈ విధంగా చెప్తా ఉన్నా. కలెక్టర్ గారు ఇక్కడికి రావాలి. ఎంఆర్ఓ గారు దీనికి 100% మాకు న్యాయం జరగాలని మేము 100% కోరుకుంటున్నాము. దీనికి సాగుకైనా మేము వెనకాడేది లేదు. న్యాయం జరిగేదాకా పోరాడుతూనే ఉంటాం. ఇట్లాంటి అన్యాయాలు జరగకుండా న్యాయం కూడా జరగాలనే విధంగా పోలీసులు కూడా మాకు సహకరించాలని కోరుకుంటున్నాం. దీనిపై తహసీల్దార్ వివరణ కోరగా ధరణి యాక్ట్ ప్రకారం స్లాట్ బుకింగ్ చేసుకున్న వ్యక్తికి పట్టా చేయాలని, దాని ప్రకారం కలెక్టర్ ఆదేశాల మేరకు పట్టా చేశానని తహసీల్దార్ చెప్పుకొచ్చారు. గొడవ పెద్దది అవుతుండడంతో కాటారం ఎస్ఐ ప్రసాద్ వారి సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకుని ఆందోళన చేస్తున్న కుటుంబాన్ని నచ్చజెప్పి విరమింపజేశారు.